భారీ వర్షాలు వరదలతోని అసోం అల్లాడుతోంది. 10 రోజుల నుంచి కురుస్తున్న వానలతో జనమే కాదు జంతువులకు బతుకుడు కూడా కష్టమైంది. అసోంలోని 15 జిల్లాల్లో ఎటు చూసినా నీళ్లే కనబడుతున్నాయి. వానలతోని ఇళ్లు కూలడంతోని 20 మంది దాకా చనిపోయినట్లు అధికారులు చెబుతున్నారు. ఇక రిలీఫ్ కేంద్రాలు ఏర్పాటు చేసిన ప్రభుత్వం ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటోంది. వరద ప్రాంతాల్లో రెస్క్యూ టీమ్స్ బాధితులకు ఆహారం సరఫరా చేస్తోంది. అసోంలో కొండ చర్యలు విరిగిపోయి 10 మంది వరకు చనిపోయారు. అసోంను భారీ వర్షాలు వరదలు ముంచెత్తాయి. 10 రోజుల సంధి అసోంలో చాలా ప్రాంతాలల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతోనే రాష్ట్రంలో ఉన్న 15 జిల్లాలు వరదల చిక్కుకుపోయినాయి. బంగాళాఖాతంలో ఉన్న వాతావరణ పరిస్థితులే అసోం వర్షాలకు కారణమంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. మళ్ళీ 2 రోజులు కూడా ఇట్లనే భారీ వర్షాలు కురుస్తాయని, పశ్చిమ అసోం మీద ప్రభావం ఎక్కువగా ఉంటదంటున్నారు అధికారులు. ఇక వరదలతోని లక్షల మంది జనం నిరాశ్రయులుగా మారారు. వరద బాధితుల కోసానికి ప్రభుత్వం 200కు పైగా రిలీఫ్ కేంద్రాలు ఏర్పాటు చేసింది. అట్లనే వరద ప్రాంతాల్లోని జనానికి ఆహారం, మంచినీళ్లు అందించేందుకు రెస్క్యూ టీమ్స్ పనిచేస్తున్నాయి. ప్రజలకు ఎక్కడా ఇబ్బందులు లేకుండా అధికారులు చూడాలని చెప్పారు ఆ రాష్ట్ర సీఎం సర్వానంద్ సోనోవాల్. అసోంలో ఉన్న ప్రముఖ కజిరంగా జాతీయ జూ పార్క్ కూడా భారీ వర్షాలకు నీట మునిగింది. 7 జింకలు చనిపోయినాయి. నీళ్ల భయంతోని పార్కులో ఉన్న జంతువులు రోడ్ల మీదకు వస్తున్నాయి. దీంతోని అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. స్పెషల్ బోట్లతోని సహాయక చర్యలు చేస్తున్నారు. మరో 2 రోజులు వానలు పడతాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో ప్రభుత్వం కూడా అలర్ట్ అయింది. ఇక అరుణాచల్ ప్రదేశ్ లోనూ ఇదే పరిస్థితి. వర్షాలతో కొండ చర్యలు విరిగి పడుతున్నాయి. పాపుంపేర్ జిల్లాల కొండ చర్యలు విరిగిపడి 10 మంది వరకు చనిపోయినట్లు అధికారులు ప్రకటించారు. ఇక కొంతమందికి గాయాలైనాయి. పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో కొండ ప్రాంతంలోని ప్రజలను ఖాళీ చేయిస్తున్నారు అధికారులు. ఇంకా దేశ రాజధాని ఢిల్లీలో వాన దంచికొట్టింది. మధ్యాహ్నం దాకా ఎండతోని అల్లాడిన జనం సాయంత్రం వాన పడడంతోని రిలాక్స్ అయ్యారు.